పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంఈఓ సోమయ్య తెలిపారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై వర్క్షాప్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమ ముఖ్య అతిథులు వర్క్షాప్ను ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థి దశ నుండే పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించుకోవాలని ఎంఈఓ సోమయ్య తెలిపారు. వాతావరణ సమతుల్యత దెబ్బతినడం ద్వారా అనేక వైపరీత్యాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల తీరని నష్టం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ హితం కోసం పాటుపడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్లాంటేషన్ డ్రైవ్ అనేటువంటి కార్యక్రమానికి మనము ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఏంటిదంటే ఈ ఎల్ఈడి బల్బులను తయారు చేయడం ఏర్పాటు నిర్వహించడం అనేది మన పర్యావరణ పరిరక్షణకు అత్యంత అంతర్భాగంలో ఉన్నటువంటి వ్యవస్థ. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఈరోజు వాతావరణంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ప్రకటన చేస్తూ చాలా ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే వ్యవసాయ పంటలకు మనం ఏం చేస్తున్నామంటే మందుల ద్వారా వ్యవసాయం అనేటటువంటిది చేయడం అనేటటువంటి జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు జరిగి మనకు ఏదైతే సేంద్రియ వ్యవసాయం ద్వారా జరిగేటటువంటి లాభాలు అయితే ఏమవుతూ ఉన్నాయో వాటిని మనం పొందలేకపోవడం అనేటటువంటి జరుగుతుంది. రెండోది ఏమిటంటే ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ద్వారా ఏమవుతుందంటే చాలా పశువులు ఆ ప్లాస్టిక్ను తిని చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క మొక్కలు అనేటటువంటి అడవుల యొక్క పెంపకం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కానీ ఇప్పుడు అడవుల యొక్క పరిస్థితి ఏమైందంటే పూర్తి స్థాయిలో అడవులు అనేటటువంటి తగ్గిపోవడం అనేటటువంటి జరిగింది. దాని ద్వారా పర్యావరణ